సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి స్థితిగతులే గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగినటువంటి మార్పులు ఏవి కూడా లేవు. కాబట్టి గత వారంలో ఏ రకమైనటువంటి ఫలితాలను మనం ఆశించామో వచ్చాయో అదే రకమైనటువంటి ఫలితాలని ఈ వారంలో కూడా ఆశించవచ్చును, వస్తాయి కూడాను. కారణం గురుబలం ఉన్నది, పంచమంలో బుధుడు యోగిస్తూ ఉన్నారు, భృగుషట్క దోషం ఉన్నది, అర్ధాష్టమ శనికుజుల యొక్క దోషం ఉన్నది. అయితే ఇక్కడ ఒక ఉపశమనాన్ని కలిగించేటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారంతో ఈ అర్ధాష్టమ కుజ దోషం పోతుంది. వచ్చే వారం దగ్గర నుండి కుజుడు యోగించేటువంటి గ్రహంగా లేదు, కనీసంలో కనీసం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి నుండి మారిపోతూ ఉంటారు. అందువల్ల ఈ వారంలో ప్రధానంగా మనం చూసేటువంటి మార్పులు ఏంటి అంటే, భూ సంబంధమైనటువంటి విషయాలు. అంటే కొంతమంది భూమిలోంచి వచ్చినటువంటి వాటితోటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, లేదు భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు, లేదు భూమిపైన నిర్మించేటువంటి ఆ వ్యాపారాలు అవి చేస్తూ ఉంటారు. ఇలా భూమిని నమ్ముకుని చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా గతంలో దెబ్బతినో లేకపోతే ఇబ్బంది పడవు ఉంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఈ బంధుభావమందు కుజుడు తప్పుకుంటున్నారు కాబట్టి బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వచ్చినటువంటి ఇబ్బందులన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక వాహనములు, గతంలో పాడైపోయింది మన వాహనం, మరలా ఈ వారంలో తిరిగి దాన్ని పొందగలుగుతారు, లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు, లేదా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కూడా ఈ వారంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అనుకోకుండా కొంటారు, అంటే ఇది అనుకుని ఉండదు, అప్పటికప్పుడు ఏదో ఒకటి అనుకుని కొనుగోలు, లేకపోతే అప్పటికప్పుడు మీ దగ్గరికి వస్తుంది, మీరు దాన్ని కొనుగోలు చేస్తారు. ఇలా ఆకస్మికంగానే విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ వారంలో కొంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దూరత్ర ప్రాంతాలకి వెళ్ళవలసి వస్తుంది. మీ పని మీద కాకుండా ఇతరుల పని మీద మీరు బయటకు వెళ్ళవలసి వస్తుంది. తద్వారా కొంత అలసిపోతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కూడా ఈ వారంలో చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. తృతీయమందు ఉండేటువంటి రాహు కొంత మానసిక భయాన్ని కలిగించవచ్చును. దాన్ని అధిగమించడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉండండి. శనివారం నాడు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి.